ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా రేపు స్వామివారి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. గిరి ప్రదక్షిణ స్వామివారి తొలిమెట్టు వద్ద నుండి బస్టాండ్, దొరసానిపాడు, రాళ్లకుంట లింగయ్య చెరువు మీదుగా సుమారు 5 కిలోమీటర్ల మేర తిరిగి స్వామివారి తొలిమెట్టుకు చేరుకుంది. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున వారికి మార్గ మధ్యలో పండ్లు, ఫలహారాలు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే సాయంత్రం 7 గంటలకు స్వామివారి నిజరూప దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక ముక్కోటి రోజున ఉదయం 5 గంటల నుంచి స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనం 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు వృద్ధులకు, వికలాంగులకు మరో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. ఉత్తర ద్వార దర్శనం కోసం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. అదేవిధంగా అనివేటి మండపంలో ఉచిత ప్రసాద పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లో భక్తుల సౌకర్యార్థం మంచినీళ్లు, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు ఇవ్వనున్నట్లు ఆలయ ఇన్ఛార్జ్ ఈవో వేంద్ర త్రినాథరావు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఏం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏదైతే చిన్న తిరుపతిగా పిలువబడుతుందో ఈ క్షేత్రంలో ఈ నెల 9/1/2025 మధ్యాహ్నం 2:30 గిరి ప్రదక్షిణ అనేది మొదలవుతుందండి. తొలి మెట్లు ఏదైతే తొలిపావంచ అంటారో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సుమారు 5 కిలోమీటర్లు శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. సుమారు ఆ రోజు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు భక్తులు పాల్గొంటారనే ఉద్దేశంతో దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే 5 కిలోమీటర్ల రూట్ ఉందో కొన్ని పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఏదైతే మనం పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఆ పాయింట్స్లో ఫ్రూట్స్, అలాగే చిన్నపిల్లలకి పాలు, ఒక పాయింట్లో బిస్కెట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ మనం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఫ్రూట్ ఇవ్వడానికి మనం ప్లాన్ చేయడం జరిగింది. లాస్ట్ పాయింట్లో టీ, కాఫీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం అత్యంత వైభవంగా జరిగింది. దానికి ఇంకా కొన్ని మార్పులు చేసి ఇంకా బాగా చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కళావేదిక, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే దేవస్థానం వారు నిర్దేశించి ఉన్నారో ఆ క్యూ లైన్ల ద్వారా భక్తులందరూ వచ్చి స్వామివారిని ఒక మంచి వాతావరణంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం.